వేస్ట్‌లో మనకి మేజర్‌గా ఆర్గానిక్, ఇనార్గానిక్ కాకుండా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్‌లో ఈ వేస్ట్ అనేది ఎక్కువ అక్యుములేట్ అవుతుంది ఇంట్లో. ఓకే. ఎందుకంటే మన చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంతకుముందుకు ఏ బాల్ తోటో, బ్యాట్ తోటో, బొంగరం తోటో ఆడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలందరూ కూడా దే ఆర్ ప్లేయింగ్ విత్ మొబైల్ ఫోన్స్, దే ఆర్ ప్లేయింగ్ విత్ ఎలక్ట్రానిక్ డివైజెస్. సో దానివల్ల ఏమవుతుంది, మన పేరెంట్స్ స్పెండింగ్ కెపాసిటీస్ కూడా పెరిగి ఏదైనా బొమ్మ ఖరాబ్ అయిపోయిందా, సరే పడేనన్నా మళ్ళీ కొత్తది కొనిస్తానులే అంటున్నాం. దాన్ని రిపేర్ చేయించే టైము మనకు లేదు, ఓపిక మనకు లేదు. రైట్. సో మనం పిల్లలు అయినా మనమైనా ఏం చేస్తాం, దాన్ని తీసుకెళ్ళి మూలకు పడేస్తున్నాం. దాంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ ఉందనుకోండి, బ్యాటరీస్ ఉన్నాయనుకోండి, దాన్ని ఫస్ట్ మనం తీసి పక్కన పెట్టాలి. లేదా ఏమవుతుంది అంటే ఈ బ్యాటరీస్ నుంచి చాలా పొల్యూటెంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎస్, బ్యాటరీస్ అయినా ఎలక్ట్రానిక్ డివైజెస్ని ఎంత జాగ్రత్తగా మనం పక్కన పెట్టి దాన్ని రీసైక్లర్కి పంపిస్తే మనం దాని పొల్యూషన్ లెవెల్స్ని తక్కువ చేసిన వాళ్ళం